ఎందుకు మీ జీవితంలో కష్టాలు ఆగడం లేదు? ఎందుకు ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవడం లేదు? ఎందుకు ఇంట్లో శాంతి లేకుండా ఉంది? ఇది కేవలం అదృష్టం కాదు. ఇది శని గ్రహ ప్రభావం కావచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. శనివారం రోజు ఒక చిన్న పూజ, ఒక చిన్న పిండి దీపం మీ జీవితాన్ని మార్చగల శక్తి కలిగి ఉంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శనివారం పిండి దీపం యొక్క అసలు మహిమ. పిండి దీపం ఎలా పెట్టాలి, ఎన్ని రోజులు పెట్టాలి, నైవేద్యం ఏం పెట్టాలి, ఎన్ని వత్తులతో దీపం వెలిగించాలి, పూర్తి పూజా విధానం చూద్దాము ఈ వీడియోలో. పిండి దీపం ప్రాముఖ్యత. శనిదోష నివారణ. శనిగ్రహ ప్రభావం వల్ల కలిగే అడ్డంకులు తగ్గుతాయి. అప్పులు తీర్చుకునే మార్గం కలుగుతుంది. ఇంట్లో కలహాలు తగ్గి శాంతి వస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గేందుకు ఉపకరిస్తుంది. పాపకర్మలు తగ్గి పుణ్యఫలం పెరుగుతుంది. శనివారం పిండి దీపం కేవలం శనిదేవుడు కోసమే కాదు, చాలా ప్రాంతాల్లో ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా చేస్తారు. మనం ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామికి మరియు శని భగవానుడికి పిండి దీపం ఎలా పెట్టాలో చూద్దాము. ముందుగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపం ఎలా పెట్టాలో చూద్దాము. వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా 7 ఒత్తులు పెట్టడం ఒక ఆధ్యాత్మిక సంకేతం. వెంకటేశ్వర స్వామికి 7 ఒత్తులు పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం. 7 సంఖ్యకు అర్థం 7 కొండలు, 7 జన్మల పాప విముక్తి, 7 లోకాలు, 7 రోజులు సంపూర్ణత సంకేతం. వెంకటేశ్వర స్వామి 7 కొండలవాడు అని పిలుస్తారు. అందుకే 7 ఒత్తులతో దీపం పెట్టడం ద్వారా ఆయన సంపూర్ణ అనుగ్రహం కోరుకుంటారు. వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం ఏమి పెట్టాలో చూద్దాము. వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు అవతారం. ఆయనకు సాత్వికమైన మధురమైన నైవేద్యం ప్రీతికరం. లడ్డు, పులిహోర, చక్కెర పొంగల్, పాలు, అరటి పండ్లు, వెన్న మరియు చక్కెర. శనివారం 7 ఒత్తుల పిండి దీపం వేసి లడ్డు నైవేద్యంగా పెడితే ప్రత్యేక శుభం కలుగుతుంది. నైవేద్యం పెట్టే ముందు మనస్సు శుద్ధిగా ఉండాలి. ఉప్పు లేకుండా శాకాహార వంటలు మాత్రమే నైవేద్యం నివేదన తర్వాత కుటుంబ సభ్యులు ప్రసాదంగా తీసుకోవాలి. పిండి దీపం యొక్క ప్రాముఖ్యత. బియ్యం పిండిని పవిత్రమైన ఆహారంగా పరిగణిస్తారు. అమ్మవారికి లేదా దేవతలకు మనకు తోచిన రీతిలో నైవేద్యం సమర్పించుకోవడంలో భాగంగా ఆ పిండితోనే దీపం చేసి వెలిగించడం అనేది అత్యంత భక్తిపూర్వకమైన చర్యగా భావిస్తారు. పిండి దీపం అనేది మనం తినే ఆహారమే దైవం అనే భావనను కలిగిస్తుంది. ఇది మనలోని అహంకారాన్ని తొలగించి దైవానికి సమర్పణ భావాన్ని పెంచుతుంది. ముఖ్యంగా కార్తీక మాసం, శ్రావణ మాసం సమయంలో పిండి దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూలత పెరుగుతుందని భక్తుల నమ్మకం. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దైవ అనుగ్రహం కోసం లేదా కష్టాల నుంచి బయటపడడానికి శ్రీవారికి పిండి దీపం సమర్పించడం ఒక పరిహారంగా కూడా చేస్తారు. మరి ఎలా చేయాలి పిండి దీపాన్ని చూద్దాము. బియ్యం పిండిలో కొంచెం బెల్లం వేసి కలిపి నీరు లేదా ఆవు పాలతో తడిపి చిన్న కుందుల మాదిరిగా ఆకృతి చేసుకోవాలి. తర్వాత పిండి ప్రమిదకు పసుపు, కుంకుమతో గోవిందనామం పెట్టాలి. పిండి దీపంలో నెయ్యి వేసి దీపం వెలిగించాలి. ఆవు నెయ్యి అత్యంత శుభప్రదం. ఆవు నెయ్యి లేని ఎడల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించవచ్చు. పిండి దీపాన్ని తమలపాకు మీద కానీ పీట మీద కానీ ముగ్గు వేసి పూజ గదిలో పెట్టాలి. నేరుగా కింద పెట్టకూడదు. దీపం పెట్టిన తర్వాత పసుపు అక్షింతలను వేసుకోవాలి. ఉదయం స్నానం చేసి పూజా స్థలం శుభ్రం చేయాలి. కుడి చేతిలో నీళ్లు తీసుకొని ఇలా అనాలి: నా కుటుంబ శ్రేయస్సు కోసం, శనిదోష నివారణ కోసం పిండి దీపం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. దీపం వెలిగించి 3 లేదా 11 సార్లు నమస్కారం చేయాలి. వెంకటేశ్వర స్వామివారికి పిండి దీపాన్ని ఇంటి పూజ గదిలో తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచాలి. 7 ఒత్తులు వేసి పిండి దీపం వెలిగించిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామస్మరణ చేసుకోవాలి. ఓం నమో వెంకటేశాయ నమః అని 108 సార్లు జపం చేయాలి. ఇలా చేయడం వల్ల అప్పుల బాధలు తగ్గి ధన ప్రవాహం పెరుగుతుందని భక్తుల అనుభవాలు చెబుతున్నాయి. వెంకటేశ్వర స్వామివారికి ఎన్ని శనివారాలు పిండి దీపం వెలిగించాలో చూద్దాము. 7 శనివారాలు చిన్న కోరికల కోసం చేయాలి. 11 శనివారాలు శనిదోష నివారణ కోసం చేయాలి. 21 శనివారాలు తీవ్రమైన కష్టాల నుంచి నివారణ కోసం భక్తితో చేస్తే ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. శనిదేవునికి దీపం ఎలా పెట్టాలో చూద్దాము.
శనిదేవునికి అయితే మన ఇంట్లో ఈశాన్యం మూలలో లేదా గడప మీద పెట్టాలి. శనివారం సాయంత్రం చేయడం ఉత్తమము. శనిదేవునికి పూజలో ఒత్తుల సంఖ్యకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. సాధారణంగా ఈ విధంగా చేస్తారు. ఒక వత్తి సాధారణ శనివారం పూజకు శని అనుగ్రహం కోసం సరిపోతుంది. 2 ఒత్తులు దంపతులు కలిసి పూజ చేస్తే కుటుంబ శాంతి కోసం చేస్తారు. 5 ఒత్తులు పంచభూతాల సంకేతం. శని దోషం తగ్గించేందుకు 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. 7 ఒత్తులు 7 శనివారాలు చేస్తే శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు ఇలా 7 ఒత్తులతో 7 శనివారాలు వరుసగా చేస్తే శనిగ్రహ ప్రభావం తొందరగా తగ్గుతుంది. శనిదేవుడు కర్మ ఫలదాత. ఆయనకు సంఖ్య కంటే భక్తి ముఖ్యం. ఎక్కువగా శని పూజలో నువ్వుల నూనెతో 1 లేదా 7 ఒత్తులు వేయడం శుభప్రదం. దీపం దక్షిణ దిశ వైపు ఉంచాలి. ఓం శం శనైశ్చరాయ నమః అని 11 లేదా 108 సార్లు చెప్పుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారి కోసం దీపం పెడితే ఓం నమో వెంకటేశాయ నమః అని 11 లేదా 108 లేదా 1008 సార్లు చెప్పుకోవాలి. శనిదేవుడు వారికి నైవేద్యం ఏమిటో చూద్దాం. శనిదేవుడు సాదాసీదా తపస్సు స్వభావం కలవాడు. ఆయనకు సింపుల్ నైవేద్యం శుభప్రదం. నల్ల నువ్వుల లడ్డు, బెల్లం, వడలను ఉలువలు లేదా మినపగారెలతో చేయవచ్చు. నువ్వుల అన్నము శనివారం రోజు ప్రత్యేకంగా పెట్టాలి. నల్ల ద్రాక్ష లేదా నల్ల బెల్లం సమర్పించడం ఆయనకు శుభప్రదం. నువ్వులు బెల్లం కలిపి పెట్టడం చాలా శుభప్రదం. నువ్వుల నూనె దీపం తప్పకుండా వెలిగియాలి. పిండి దీపం ఆరిన తర్వాత ఏమి చేయాలో చూద్దాము. పిండి దీపం అన్నంతో చేసినది కాబట్టి గౌరవంగా వ్యవహరించాలి. ఇంటి బయట చెట్టు వేర్ల దగ్గర వేయాలి. ఇంటి బయట ఉన్న పవిత్రమైన చెట్టు అంటే తులసి చెట్టు కాకుండా వేర్ల దగ్గర ఉంచాలి. ఇది ప్రకృతికి తిరిగి సమర్పించినట్లుగా భావించాలి. పిండి స్వచ్ఛంగా ఉంటే పక్షులు తినేలా బయట ప్రదేశంలో ఉంచవచ్చు. కొందరు పుణ్యనదిలో కలుపుతారు, కానీ ఇంటి దగ్గర చెట్టు వేర్ల దగ్గర ఉంచడం సరళమైన విధానం. పిండి దీపం పెట్టేటప్పుడు చేయకూడని పనులేంటో చూద్దాము. చెత్త బుట్టలో వేయకూడదు, కాళ్ళతో తొక్కకూడదు, అపవిత్రమైన ప్రదేశంలో పడేయకూడదు పిండి దీపాన్ని. శనిదేవుడు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం వేసిన పిండి దీపం అయితే దానిని గౌరవంగా చెట్టు వేర్ల దగ్గర ఉంచి ఒకసారి నమస్కారం చేసి క్షమించండి, నా కోరిక నెరవేర్చండి అని ప్రార్థించడం మంచిది. పిండి దీపం కాలిపోవడం అంటే మన కర్మలు కాలిపోవడం. దాన్ని భూమికి సమర్పించడం అంటే మన అహంకారాన్ని విడిచిపెట్టడం అని అర్థం. పిండి దీపం అనేది కేవలం పిండి, నూనె, ఒత్తులు మాత్రమే కాదు. అది మన విశ్వాసం, మన శరణాగతి, మన హృదయపు ప్రార్థన. దీపం వెలిగించినంతసేపు మన కర్మలు చీకటిలో కాలిపోతుంది. దీపం ఆరిన తర్వాత అది భూమికి సమర్పించబడుతుంది. అదే మన అహంకారం భగవంతుని పాదాల వద్ద సమర్పించినట్లే. శనిదేవుడి అనుగ్రహం కావాలన్నా, శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం కావాలన్నా ముఖ్యమైనది సంఖ్య కాదు, నైవేద్యం కాదు, మనసారా చేసే భక్తి. మీరు కూడా ఈ శనివారం పిండి దీపం వెలిగించి దైవానుగ్రహాన్ని అనుభవించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. కామెంట్లో గోవిందా లేదా ఓం శం శనైశ్చరాయ నమః అని టైప్ చేయండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సమస్త లోక సుఖినో భవంతు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే జ్యోతి భక్తి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.